Hi students, in the last class we have discussed about the different types of OTEC systems, nothing but ocean thermal energy conversion systems. Today we are going to discuss about the tidal energy. First of all, what is meant by the tide? Tide is nothing but the periodic rise and fall of water level in sea is known as tides. సముద్రంలో ఉన్నటువంటి వాటర్ యొక్క లెవెల్ అనేది అంటే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తాం? టైడ్స్ అంటాం. ఈ టైడ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాం ఈరోజు. మనందరికీ తెలిసిందే, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది యూనివర్స్ విల్ అట్రాక్ట్ ది అనదర్ ఆబ్జెక్ట్. దిస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. విశ్వంలో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా సరే ఇంకో వస్తువుని అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్ట్ చేసిన ఆ ఫోర్స్ని ఏమని పిలుస్తాం మనం? గ్రావిటేషనల్ ఫోర్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ టైడ్స్ రావడానికి కూడా ఈ గ్రావిటేషనల్ ఫోర్సే కారణం. డ్యూ టు ది గ్రావిటేషనల్ ఫోర్స్ టైడ్స్ ఆర్ క్రియేటెడ్ ఆన్ ది ఎర్త్. టైడ్స్ అనేవి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వస్తాయి. దేని గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వస్తాయి అంటే మూను, సన్ రెండు. అంటే మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వలన టైడల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎర్త్ మీద. ఓకే, ద టైడల్ ఎఫెక్ట్ ఆన్ ది ఎర్త్ డ్యూ టు మూన్ ఈజ్ మోర్ ఇన్ కంపారిజన్ విత్ ది టైడల్ ఎఫెక్ట్ బై ది సన్. సన్ యొక్క టైడల్ ఎఫెక్ట్తో పోలిస్తే మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి అంటే ఎర్త్ మీద మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఈ రెండు ఫోర్సెస్లో ఏది ఎక్కువ? సన్ వల్ల ఎర్త్ మీద వచ్చే గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందా, లేదా మూన్ వల్ల ఎర్త్ మీద వచ్చేటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందా? అబ్సల్యూట్లీ, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది సన్ ఈజ్ మోర్ కంపేరింగ్ టు ది ఎనీ ప్లానెట్. వేరే ఏ ప్లానెట్తో పోల్చినా సన్ వల్ల వచ్చేటువంటి గ్రావిటేషన్ ఫోర్సే ఎక్కువ. అందుకనే ఎర్త్ ఏం చేస్తుంది? సన్ చుట్టూ తిరుగుతుంది. అదే ఒకవేళ వేరే ప్లానెట్ వల్ల వచ్చేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ అనుకోండి, అప్పుడు ఇది పోయి ఏమైంది? దాని చుట్టూ తిరిగిద్ది. అంటే ఇక్కడ సన్ వల్ల వచ్చేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేంతో పోలిస్తే? మూన్తో పోలిస్తే. ఫర్ ఎగ్జాంపుల్, FSE గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ M1 M2 బై R². F అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, G అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, M1 M2 అంటే మాస్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్, R అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనం ఏమేమి తీసుకుంటున్నాం? సన్, ఎర్త్ తీసుకుంటున్నాం. కాబట్టి క్యాపిటల్ G ఇంటూ MS ఇంటూ ME బై R². ఓకే, ఇది ఏంటిది? దేనికి ఫార్ములా ఇది? గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ది సన్ అండ్ ఎర్త్కి ఫార్ములా. అదేవిధంగా గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ది మూన్ అండ్ ఎర్త్ తీసుకుందాం. FME G ఇంటూ MM ఇంటూ ME బై, సారీ ఇక్కడ R అన్నాం కదా, R అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ది టూ ఆబ్జెక్ట్స్. సన్కి ఎర్త్కి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ నేను DSE² అనుకుంటున్నా, డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ ఎర్త్. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ DME అనుకున్నా, DME². ఇది ఇప్పుడు ఈ రెండింటిని కనుక మనం డివైడ్ చేసినట్లయితే FSE బై FME ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? కామన్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కామన్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్ G, ME, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగులుతుంది? MS బై MM ఇంటూ DE² బై DS². మాస్ ఆఫ్ ది సన్ బై మాస్ ఆఫ్ ది మూన్ ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ మూన్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ది సన్ ఫ్రమ్ ది ఎర్త్ హోల్ స్క్వేర్. ఓకే, మాస్ ఆఫ్ ది సన్ బై మాస్ ఆఫ్ ది మూన్ ఎంత ఉంటుంది అంటే MS బై MM ఈజ్ ఈక్వల్ టు 2.68 ఇంటూ 10⁻⁷ ఉంటుంది. అంటే మాస్ ఆఫ్ ది సన్తో పోలిస్తే మాస్ ఆఫ్ ది మూన్ అనేది చాలా చాలా తక్కువ. మూన్ యొక్క మాస్ కంటే సన్ యొక్క మాస్ అనేది ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది? 2.68 ఇంటూ 10⁻⁷ టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే చాలా చాలా హ్యూజ్ అమౌంట్ అది. అది ఇప్పుడు ఈ వాల్యూకి సబ్స్టిట్యూట్ చేద్దాం.
2.68 ఇంటూ 10⁻⁷. అదేవిధంగా డిస్టెన్స్ ఆఫ్ ది సన్ ఫ్రమ్ ఎర్త్ బై డిస్టెన్స్ ఆఫ్ ది మూన్ ఫ్రమ్ ఎర్త్ కనుక తీసుకున్నట్లయితే ఇట్ నియర్లీ ఈక్వల్ టు 390. అంటే ఈ రెండింటి రేషియో ఎంత ఉంటుంది? 390 ఉంటుంది. ఆ వాల్యూని కూడా ఇక్కడ కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 390² వస్తుంది. ఈ మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే నియర్లీ 176 వస్తుంది. ఎంత వస్తుంది? 176. అంటే ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? FSC ఈజ్ ఈక్వల్ టు 176 FME అని రాసుకోవచ్చు. నథింగ్ బట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది సన్ on earth is equal to the 176 times of the gravitational force exerted by the moon on earth. మూన్ వల్ల ఎర్త్ మీద వచ్చేటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ ఎంతైతే ఉంటుందో దానికంటే 176 176 టైమ్స్ ఎక్కువగా సన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ డ్యూ టు ది సన్ ఈజ్ మోర్ ఇన్ కంపారిజన్ విత్ ది మూన్. మూన్తో పోలిస్తే సన్ వల్ల వచ్చే గ్రావిటేషన్ ఫోర్సే ఎక్కువ. అయితే మనకి టైడ్స్ అనేవి దేని వల్ల వస్తాయి? సన్ వల్ల వచ్చే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువే, కానీ మనకి టైడ్స్ వచ్చేది మాత్రం దేనివల్ల? మూన్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ వల్లనే మనకి టైడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సరే, ఎందుకు వస్తాయి? అసలు అలా రావడానికి కారణం ఏంటి? ఓకే, ఇందాక మీరు డౌట్ రావచ్చు, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల టైడ్స్ వస్తున్నాయని చెప్పారు. మరి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల టైడ్స్ వచ్చినప్పుడు సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి సన్ వల్ల టైడ్స్ రావాలి. కానీ మీరేమో మూన్ వల్ల వచ్చేటువంటి టైడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే సన్ వల్ల కూడా టైడల్ ఎఫెక్ట్ వచ్చింది, కానీ సన్తో పోలిస్తే మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్లానెట్ తీసుకున్నా. ఇది ఒక ప్లానెట్ అమ్మ, ఏదైనా ఒక ప్లానెట్ అనుకోండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, స్మాలర్ ఆబ్జెక్ట్, చాలా చిన్న ఆబ్జెక్ట్ ఒకటి ఉంది. ఈ ప్లానెట్ అనేది ఈ ఆబ్జెక్ట్ మీద ఏం చేస్తుంది? కొంత ఫోర్స్ని అప్లై చేస్తుంది. ఏ ఫోర్స్ని? అట్రాక్టివ్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. అట్రాక్టివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది కొంత యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. ఆ యాక్సలరేషన్ని ఏ అని అనుకుంటున్నా. ఈ యాక్సలరేషన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫోర్స్కి ఫార్ములా ఏంటి? ఇదిగో ఇది F ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ M1M2/R². ఈ ఫార్ములా ప్రకారం ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ప్రకారం యాక్సలరేషన్ వచ్చింది. ఎలా తెలిసిందే కదా, న్యూటన్ సెకండ్ లా. F ఈక్వల్ టు MA, అంటే ఇక్కడ F ప్లేస్లో MA సబ్స్టిట్యూట్ చేస్తే MM క్యాన్సిల్ అయిపోద్ది, ఏ వాల్యూ వచ్చింది. అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది కొంత యాక్సలరేషన్తో ఆ ప్లానెట్ దగ్గరికి వెళ్తూ ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ఆబ్జెక్ట్ తీసేసి, అంటే ఆ స్మాలర్ ఆబ్జెక్ట్ తీసేసి ఒక ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేశా. ఇలా తీసుకున్నా, ఇది ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మొత్తం కూడా ఒకే యాక్సలరేషన్తో మూవ్ అయితే మూవ్ అవ్వదు జనరల్గా. ఎందుకు? ఇక్కడ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది? డిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యింది. డిస్టెన్స్ అనేది పెరిగితే ఫోర్స్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ ఏమైంది? పెరుగుతుంది. ఇప్పుడు ఇది కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లానెట్ దగ్గర నుంచి ఫస్ట్ ఎండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండ్ ఏ అనుకోండి, ఈ ఎండ్ బి అనుకోండి. ఏ అనేటువంటి ఎండ్ నథింగ్ బట్ వన్ ఎండ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ నియరర్ టు ది ప్లానెట్, అనదర్ ఎండ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ది ప్లానెట్. ఏనేమో దగ్గరగా ఉంది, డిస్టెన్స్ R1 అనుకోండి, బీనేమో దూరంగా ఉంది, R2 అనుకోండి డిస్టెన్స్. ఇప్పుడు ఏ మీద ఉండేటువంటి ఫోర్స్ ఎక్కువ, బి మీద ఉండేటువంటి ఫోర్స్ ఎక్కువ? అబ్సల్యూట్లీ ఏ మీద ఉండేటువంటి ఫోర్స్ ఎక్కువ, బి మీద ఉండేటువంటి ఫోర్స్ తక్కువ. అంటే ఇక్కడ ఫోర్స్లో తేడా వచ్చిందా లేదా? వచ్చింది. ఏ దగ్గర కొంత ఫోర్స్ ఉంటుంది, బి దగ్గర కొంత ఫోర్స్ ఉంటుంది. రెండింటికి మధ్యలో కూడా డిఫరెన్స్ కొంత ఉంటుంది. అప్పుడు ఏ యొక్క యాక్సలరేషన్ ఒకలా ఉంటుంది, బి యొక్క యాక్సలరేషన్ ఒకలా ఉంటుంది. అంటే ఈ రెండింటికి మధ్యలో యాక్సలరేషన్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే దేర్ విల్ బి ఏ డిఫరెన్స్ ఇన్ ది అట్రాక్టివ్ ఫోర్స్. అట్రాక్టివ్ ఫోర్స్లో కొంత డిఫరెన్స్ అనేది వచ్చింది. ఇదే విధంగా మనం ప్లానెట్స్ తీసుకున్నా కూడా ప్లానెట్స్ మధ్యలో దేర్ మస్ట్ బి ఏ డిఫరెన్షియల్ అట్రాక్టివ్ ఫోర్స్. డ్యూ టు ది డిఫరెన్షియల్ అట్రాక్టివ్ ఫోర్స్ టైడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఆ డిఫరెన్షియల్ ఫోర్స్ వల్లనే మనకి టైడ్స్ అనేవి వస్తాయి. సరే, ఎలాగో చూద్దాం. ఇది మూన్ అనుకోండి, సరే ఇది ఎర్త్ అనుకోండి, ఇదేమో మూన్ అనుకోండి. ఓకే, ఇది వన్ ఎండ్ ఆఫ్ ది మూన్ క్యాపిటల్ ఏ, ఇది అనదర్ ఎండ్ ఆఫ్ వన్ ఎండ్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ ఏ, అనదర్ ఎండ్ ఆఫ్ ది ఎర్త్ క్యాపిటల్ బి.
ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతకు సమానం? ఈక్వల్ టు ది డయామీటర్. అది బట్ రేడియస్ ఆర్ అనుకుంటున్నా, డయామీటర్ 2r అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ అనేటువంటి పాయింట్ మూన్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది తీసుకోవాలి. జనరల్గా రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో కనుక మనం డిస్టెన్సెస్ మెజర్ చేస్తూ ఉన్నట్లయితే ఏ రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ తీసుకుంటాం? వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాసెస్ మధ్యలో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రెండు ఆబ్జెక్ట్స్ తీసుకోండి, ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో డిస్టెన్స్ అంటే వాటి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ కాదు మనం తీసుకునేది, ఆ ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుందో అక్కడి నుంచి రెండో ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్కి డిస్టెన్స్ తీసుకునేది. అంటే ఇదిగోండి, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి సెంటర్ ఆఫ్ ది మూన్కి ఉండేటువంటి డిస్టెన్స్ని dm అనుకుంటున్నా. డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ అండ్ మూన్ ఈజ్ టేకెన్ యాజ్ dm. ఇప్పుడు ఏ అనేటువంటి పాయింట్ మూన్ దగ్గర నుంచి ఎంత దూరంలో ఉందంటే ఏం రాసుకోవచ్చు? dm మైనస్ ఆర్ రాసుకోవచ్చా? ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? r. కాబట్టి ఇదేం రాయొచ్చు? dm మైనస్ ఆర్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్. ఏ అనేటువంటి పాయింట్ మూన్ నుంచి ఎంత దూరంలో ఉంది? dm మైనస్ ఆర్ దూరంలో ఉంది. అదేవిధంగా బి అనేటువంటి పాయింట్ ఉంది కదా, ఈ బి అనేటువంటి పాయింట్ మూన్ దగ్గర నుంచి ఎంత దూరంలో ఉంటుంది? dm ప్లస్ ఆర్ దూరంలో ఉంటుంది. అంటే డిస్టెన్స్ మారింది. డిస్టెన్స్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఫోర్స్ కూడా ఏమైంది? మారుతుంది. సరే, ఆ ఫోర్సు ఎంత ఉంటుంది ఏంటనేది చూద్దాం. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది మూన్ అట్ పాయింట్ ఏ ఆన్ యూనిట్ మాస్. ఏ దగ్గర యూనిట్ మాస్ మీద మూన్ వల్ల ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ వస్తుందో రాద్దాం. FA ఈజ్ ఈక్వల్ టు నేను ఫార్ములా ఏంటిది? క్యాపిటల్ G ఇంటూ m1 అంటే మూన్ కాబట్టి mm అని రాస్తున్నా, మాస్ ఆఫ్ ది మూన్, ఇంటూ యూనిట్ మాస్ అంటున్నాం కాబట్టి మ్యూ అని రాసుకుంటున్నా. నెక్స్ట్ r అంటే డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఏ అనేటువంటి పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? dm మైనస్ ఆర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి dm మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ అట్ బి, బి దగ్గర ఉండేటువంటి ఫోర్స్ F at B ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ mm ఇంటూ మ్యూ బై dm ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. dm ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా, FA మైనస్ FB రాద్దామా? అంతే. FA మైనస్ FB ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G ఇంటూ mm ఇంటూ మ్యూ బై dm మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ G ఇంటూ mm ఇంటూ మ్యూ బై dm ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. ఓకే, ఈ డిఫరెన్షియల్ ఫోర్స్ ఉంది కదా, దీన్ని ఏమని పిలుస్తారు? టైడల్ ఫోర్స్ అంటాం. నథింగ్ బట్ టైడల్ ఎఫెక్ట్. ఓకే, ఈ డిఫరెన్స్ ఫోర్స్ అంటే ఏకి బికి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్షియల్ ఫోర్స్ని ఏమని పిలుస్తాం? టైడల్ ఫోర్స్ అంటాం. TM అని రాస్తున్నా, టైడల్ ఫోర్స్ డ్యూ టు మూన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే, ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకు, మొత్తం డైరెక్ట్గా నేను సాల్వ్ చేస్తున్నా. G క్యాపిటల్ M స్మాల్ m ఇంటూ GMM ఇంటూ మ్యూ కామన్ తీసేస్తే ఇందులో 1/dm మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఉంది, ఇందులో 1/dm ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని ఎల్సిఎం చేసి సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 4dm ఆర్ బై dm స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ డినామినేటర్లో dmని కామన్ తీద్దాం. అప్పుడు ఏమొస్తుంది? TM ఈజ్ ఈక్వల్ టు ది క్యాపిటల్ G ఇంటూ mm ఇంటూ మ్యూ ఇంటూ 4r బై dm క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఆర్ స్క్వేర్ బై dm స్క్వేర్ హోల్ స్క్వేర్. డైరెక్ట్గా రాసేసానమ్మా. ఇందులో dm స్క్వేర్ కామన్ తీస్తే హోల్ స్క్వేర్ కూడా ఉంది కాబట్టి dm పవర్ 4 బయటకు వస్తుంది. పవర్ 4 నుంచి ఒక dm క్యాన్సిల్ అయినట్లయితే ఆటోమేటిక్గా dm క్యూబ్ మిగులుతుంది. ఆ వాల్యూని అక్కడ రాశాను. ఓకే, ఇదేంటిది? ఇది టైడల్ ఎఫెక్ట్ డ్యూ టు ది మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్. అయితే ఇక్కడ వాల్యూ ఉంది చూసారా, r/dm. r అంటే రేడియస్ ఆఫ్ ది ఎర్త్, dm అంటే డిస్టెన్స్ ఆఫ్ ది మూన్ ఫ్రమ్ ది ఎర్త్. ఈ వాల్యూ ఎంత ఉంటుందంటే r/dm ఈజ్ ఈక్వల్ టు 1/60.
ఎంత ఉంటుంది 1/60. 1/60 అంటే స్మాలర్ వాల్యూనా లార్జర్ వాల్యూనా? స్మాలర్ వాల్యూ. మళ్ళీ దాన్ని స్క్వేర్ చేస్తే వాల్యూ ఏమైంది? ఇంకా తగ్గింది. కాబట్టి ఈ డినామినేటర్లో ఈ వాల్యూ వరకు ఏమనుకుందాం? నియర్లీ 1 అనుకుందాం. అప్పుడు టైడల్ ఎఫెక్ట్ డ్యూ టు ది మూన్, నథింగ్ బట్ టైడల్ ఫోర్స్ డ్యూ టు ది మూన్ ఈజ్ GMM mu into 4R/dm³ అవుతుంది. ఓకే, ఇది టైడల్ ఎఫెక్ట్ డ్యూ టు ది మూన్. ఇదే విధంగా మనం సన్ను కూడా టైడల్ ఎఫెక్ట్ అనుకున్నాం అనుకోండి, అంటే మనం ప్రొసీజర్ అంతా ఇది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడికి ఇక్కడికి ఏం తేడా వస్తుంది? డిస్టెన్స్ ఒకటే తేడా వస్తుంది. డిస్టెన్స్ మాస్ ఆఫ్ ది మూన్. ఇదిగోండి, మాస్ ఆఫ్ ది మూన్ ప్లేస్లోనేమో మాస్ ఆఫ్ ది సన్ రాసుకుందాం, డిస్టెన్స్ ఆఫ్ ది మూన్ ప్లేస్లోనేమో డిస్టెన్స్ ఆఫ్ ది సన్ రాసుకుందాం, ds³. ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేస్తే Tm/Ts ఈజ్ ఈక్వల్ టు కామన్ టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోగా ఏం మిగులుతుంది? MM/ms ఇంటూ ds/dm³. ఆల్రెడీ ఈ వాల్యూస్ ఇందా చెప్పాం. ms/mm ఈజ్ ఈక్వల్ టు 2.68 × 10⁻⁷. ఇక్కడ రెసిప్రోకల్లో ఉంది కాబట్టి డినామినేటర్లో రాస్తున్నా 2.68 × 10⁻⁷. నెక్స్ట్ ds/dm ఎంత? నియర్లీ 390. అంటే దీన్ని 390³ రాసుకోవచ్చు. దీన్ని సాల్వ్ చేస్తే Tm/Ts ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే నియర్లీ 2.2 వస్తుంది. అంటే Tm ఈజ్ ఈక్వల్ టు 2.2 × Ts. ఓకే, అంటే టైడల్ ఫోర్స్ డ్యూ టు ది మూన్ ఈజ్ ఈక్వల్ టు ది 2.2 టైమ్స్ ఆఫ్ ది టైడల్ ఫోర్స్ డ్యూ టు ది సన్. సన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఫోర్స్ కంటే మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఫోర్స్ అనేది ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? నియర్లీ 2 టైమ్స్ ఎక్కువ ఉంది. ఇదిగో, ఎర్త్ మీద సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మూన్ కంటే ఎక్కువ ఉన్నప్పటికీ టైడల్ ఎఫెక్ట్ మాత్రం మూన్ వల్లనే ఎక్కువగా వస్తుంది. అంటే ఇక్కడ టైడల్ ఎఫెక్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? డిఫరెన్షియల్ యాక్సలరేషన్ ఆర్ డిఫరెన్షియల్ అట్రాక్షన్. అట్రాక్షన్లో డిఫరెన్స్ ఉండటం వల్ల, అంటే ఒక పాయింట్ అనేది దగ్గరగా ఉండి ఇంకొక పాయింట్ అనేది దూరంగా ఉండటం వల్ల మనకి డిఫరెన్షియల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఆ డిఫరెన్షియల్ ఫోర్స్ వల్లనే టైడల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సరే, ఎలా ఉంటాయో చూద్దాం. ఎగ్జాంపుల్, ఇది ఎర్త్ అనుకోండమ్మా. ఎర్త్ చుట్టూ వాటర్ ఉంటుంది కదా, హైడ్రోస్పియర్. ఇదిగోండి, ఈ డాటెడ్ లైన్ని హైడ్రోస్పియర్ అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి మూన్ అనేది ఉంది. ఇది నియరర్ పాయింట్, ఇది ఫార్ పాయింట్ ఫర్ ది మూన్. మూన్కి ఈ పాయింట్ అనేది దగ్గరగా ఉంటుంది, ఈ పాయింట్ అనేది దూరంగా ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ బి అనుకుంటున్నా. ఏ పాయింట్ యొక్క యాక్సలరేషన్ నథింగ్ బట్ పుల్ ఎట్ ఏ ఈజ్ మోర్ ఇన్ కంపారిజన్ టు ది పుల్ ఎట్ బి. బి దగ్గర ఉండేటువంటి పుల్తో పోలిస్తే ఏ దగ్గర పుల్ అనేది ఏమవుతుంది? ఎక్కువగా ఉంది. నథింగ్ బట్ ఇక్కడ ఎక్కువ ఫోర్స్ ఉంది. దానివల్ల ఈ ఏ పాయింట్ యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఫాస్ట్గా మూన్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ బి ఉంది. బి దగ్గర కూడా యాక్సలరేషన్ ఉంది, కాకపోతే ఏ యొక్క యాక్సలరేషన్ కంటే బి యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఎందుకని? తక్కువ ఫోర్స్ ఉండటం వల్ల. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ ముందున్నటువంటి పాయింట్ ఏమో ఫాస్ట్గా ముందుకెళ్ళడానికి ట్రై చేసిద్ది, ఈ వెనకున్నది స్లోగా వెళ్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇది కొంచెం వెనక్కి వెళ్తున్నట్టుగా, ఇట్ ఫాల్స్ బ్యాక్, అంటే వెనక్కి పడినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఉండాల్సినటువంటి షేప్ ఇది, ఈ డాటర్ లైన్ షేప్లో ఉండాలి యాక్చువల్గా హైడ్రోస్పియర్ అనేది. కానీ మూన్ యొక్క డిఫరెన్షియల్ అట్రాక్టివ్ ఫోర్స్ వలన షేప్ అనేది ఇలా మారింది. మరి ఎక్కువ వచ్చినా ఓకే, ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా ఉండాల్సిన లెవెల్ ఈ డాటెడ్ లెవెల్, కానీ మూన్ యొక్క డిఫరెన్షియల్ అట్రాక్షన్ వల్ల లెవెల్ అనేది ఇలా చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఏ దగ్గర, పాయింట్ బి దగ్గర లిక్విడ్ యొక్క లెవెల్ అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది. ఇక్కడైనా ఎక్కువగా ఉంది, ఇక్కడైనా ఎక్కువ ఉంది. వీటిని ఏమని పిలుస్తారు? హై టైడ్స్ అంటారు. ఏమని పిలుస్తాం?
హై టైడ్స్. ఇక్కడ మీరు కంపేర్ చేస్తే అంటే పై వైపున ఇక్కడ లెవెల్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది, ఇక్కడ కూడా ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది. వీటిని ఏమని పిలుస్తాం? లో టైడ్స్ అంటాం. అంటే లెవెల్ ఇంక్రీజ్ అయితే హై టైడ్, డిక్రీజ్ అయితే లో టైడ్. ఒక రోజులో అంటే పర్ డే హౌ మెనీ టైడ్స్ విల్ అబ్జర్వ్? మొత్తం ఎన్ని టైడ్స్ అబ్జర్వ్ అవుతాయి? 2 హై టైడ్స్ 2 లో టైడ్స్. అంటే ఒక రోజులో మనకి 2 హై టైడ్స్ వస్తాయి, 2 లో టైడ్స్ వస్తాయి. ఎలా సార్ అనొద్దు, మనం ఇక్కడ నిలబడ్డాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఎర్త్, మన పొజిషన్ ఇది అనుకుందాం. ఎర్త్ అనేది ఏం చేస్తుంది? ఓన్ యాక్సిస్ చుట్టూ రొటేట్ అవుతుంది. మనం ఇక్కడ ఉన్నప్పుడు మనకి హై టైడ్ వచ్చింది, ఎర్త్ ఇలా రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పోతాంగా, అప్పుడు లో టైడ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ హై టైడ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే లో టైడ్ వస్తుంది. అంటే నేను మామూలు జనరల్ కేసు చెప్పాను. అయితే ఎర్త్ అనేది ఎటు రొటేట్ అవుతుంది? ఎప్పుడు కూడా ఈస్ట్ వర్డ్స్, తూర్పు వైపు రొటేట్ అవుతుంది. అంటే ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు హై టైడ్, లో టైడ్, హై టైడ్, లో టైడ్, అంటే ఆల్టర్నేటివ్గా మనకి టైడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒక రోజులో మనకి మొత్తం ఎన్ని టైడ్స్ వస్తాయి? 2 హై టైడ్స్ 2 లో టైడ్స్ అనేవి రావటం జరుగుతుంది. అయితే ఈ టైడల్ రేంజెస్ అంటే ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్ అనేది ఎప్పుడు కూడా సేమ్గా ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ టైడల్ ఎఫెక్ట్ వలన వాటర్ యొక్క లెవెల్ ఒక 4 అడుగులు పెరిగింది. రేపు కూడా 4 అడుగులు పెరిగిద్దా? అంటే రేపు 4 అడుగులు ఉంటుందా, 4 అడుగులు తక్కువ ఉంటుందా, లేకపోతే ఎక్కువ ఉండదా? అది దేని బట్టి ఆధారపడి ఉంటుంది? డిపెండ్స్ అపాన్ ది పొజిషన్ ఆఫ్ ది సన్. సన్ యొక్క పొజిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, పౌర్ణమి అమావాస్య అంటే అది బట్టి ఫుల్ మూన్, న్యూ మూన్, ఆ టైంలో ఏం చెప్తారు? సముద్రంలో చేపల వేటకి వెళ్ళొద్దని చెబుతారు. ఎందుకు? ఆటుపోట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అని. ఎందుకు వస్తాయి ఆటుపోట్లు ఎక్కువగా? ఈ టైడల్ ఎఫెక్టే. సరే ఎందుకో చూడండి, మీ అందరికీ తెలిసిందేగా ఫుల్ మూన్, న్యూ మూన్ ఎలా ఫామ్ అయిద్దో. ఇది ఎర్త్ అనుకోండి, ఇది మూన్, ఇది సన్. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? ఇది ఫుల్ మూనా న్యూ మూనా? ఇది న్యూ మూన్. న్యూ మూనా ఫుల్ మూనా? ఫుల్ మూన్. ఇది ఫుల్ మూన్ కేస్. అంటే ఇక్కడ మనకి మూన్ కంప్లీట్గా కనబడతాడు, అంటే పౌర్ణమి. అదే సన్ను, మూను, ఎర్త్ ఇలా వస్తే ఇది న్యూ మూన్ కేస్. ఇది న్యూ మూను, ఇదేమో ఫుల్ మూన్ కేస్. ఓకే, ఇప్పుడు ఏదో కండిషన్ తీసుకోండి, ఫుల్ మూన్ అయినా న్యూ మూన్ అయినా. ఇది ఎర్త్, ఏం తీసుకుందాం? ఫుల్ మూన్ తీసుకోండి. ఇటువైపు మూన్ ఉంది. మూన్ యొక్క డిఫరెన్షియల్ అట్రాక్షన్ వలన టైడల్ ఎఫెక్ట్ వచ్చింది. ఇటువైపు సన్ కూడా ఉందిగా, సన్ వల్ల కూడా టైడల్ ఎఫెక్ట్ వచ్చిందిగా. ఓకే, మూన్ వల్ల మాత్రమే టైడల్ ఎఫెక్ట్ రాదమ్మా, సన్ వల్ల కూడా టైడల్ ఎఫెక్ట్ వచ్చింది. కాకపోతే సన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ అనేది మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ కంటే తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది? హాఫ్ ఉంటుంది నియర్లీ. ఇప్పుడు ఈ సన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్టు, మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ రెండు ఒకే రీజన్లో ఉన్నాయి, అంటే ఒకే డైరెక్షన్లో ఉంటాయి. మూన్ వల్ల ఇటే స్ట్రెచ్ అవుతుంది, సన్ వల్ల కూడా ఇటే స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు టైడ్ యొక్క రేంజ్ ఏమైంది? పెరిగిద్ది. అంటే టైడ్స్ ఏమవుతాయి? ఎక్కువగా వస్తాయి, అంటే హై టైడ్స్ వస్తాయి. వీటిని ఏమని పిలుస్తారంటే స్ప్రింగ్ టైడ్స్ అంటారు. ఓకే, ఇలా వచ్చే టైడ్స్ ఏమంటాం? స్ప్రింగ్ టైడ్స్ అంటాం. ఇదే విధంగా న్యూ మూన్ సందర్భంలో కూడా ఎర్త్, మూను, సన్, ఈ కేసులో కూడా ఏమవుతుంది? సన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్టు, మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ రెండు ఒకే డైరెక్షన్లో ఉండటం వల్ల టైడల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని ఏమని పిలుస్తారు? స్ప్రింగ్ టైడ్స్ అని పిలుస్తారు. ఓకే, అయితే ఎప్పుడూ కూడా సన్ను, ఎర్త్, మూన్ ఒకే లైన్లో ఉంటాయా? ఉండవుగా. ఏమవుతుంది? మూన్ అనేది ఎర్త్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్, మూను, సన్ ఇలా ఉన్నాయి అనుకోండి, రైట్ యాంగిల్స్లో ఉన్నాయి. ఇప్పుడు మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇలా ఉంటుంది, వై డైరెక్షన్లో. సన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఈ రెండు సూపర్పోజ్ అవ్వడం వల్ల టైడల్ ఎఫెక్ట్ ఏమైంది? తగ్గిద్ది. ఓకే, అర్థమవుతుందా? ఇవ్వండి, మూన్ వల్ల వచ్చే టైడల్ ఎఫెక్ట్ ఇటు లెవెల్ వర్టికల్గా హైట్ ఇంక్రీజ్ చేసింది. సన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ హారిజెంటల్గా లెవెల్ ఇంక్రీజ్ చేసింది. దానివల్ల ఈ మూన్ వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏమైంది? తగ్గిద్ది. అయితే కంప్లీట్గా జీరో అయితే అవ్వదు. ఎందుకు? రెండింటి యొక్క టైడల్ ఎఫెక్ట్ ఒకటే అయితే, అంటే రెండింటికి సేమ్ టైడల్ ఎఫెక్ట్ ఉంటే
మొత్తం 0 అయింది. కానీ రెండింటికి టైడల్ ఎఫెక్ట్ సేమ్గా లేదు కదా. మూన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, సన్ వల్ల వచ్చేటువంటి టైడల్ ఎఫెక్ట్ తక్కువ ఉంది. కాబట్టి టైడల్ ఎఫెక్ట్ కంప్లీట్గా 0 అవ్వదు, కాకపోతే తక్కువగా వస్తుంది. దీన్ని ఏమని పిలుస్తారు? నీప్ టైడ్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తాం? నీప్ టైడ్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ మూన్ యొక్క డిఫరెన్షియల్ అట్రాక్షన్ వలన టైడల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఈ వచ్చినటువంటి టైడల్ ఎఫెక్ట్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వదు. ఎందుకు అంటే సన్ వల్ల కూడా టైడల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అయితే సన్ యొక్క టైడల్ ఎఫెక్ట్ మూన్ యొక్క టైడల్ ఎఫెక్ట్ అంటే తక్కువగా ఉండటం వలన ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ అనేది మనకి టైడల్ ఎఫెక్ట్, న్యాచురల్ టైడల్ ఎఫెక్ట్ కింద ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ పౌర్ణమి రోజు, పౌర్ణమి అమావాస్య ఆ రెండు సందర్భాల్లో టైడల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మీన్ టైంలో అంటే మధ్యలో ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనకి టైడ్స్ అనేవి ఫామ్ అవటం జరుగుతుంది. ఓకే, ఇది టైడల్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి పద్ధతి. ఓకే, హై టైడ్, లో టైడ్. ఒక రోజులో మొత్తం ఎన్ని టైడ్స్ వస్తాయి? 2 హై టైడ్స్ వస్తాయి, 2 లో టైడ్స్ వస్తాయి. అయితే ఈ టైడల్ ఎఫెక్ట్ ఏమవుతుంది? ఫుల్ మూన్, న్యూ మూన్ టైంలో ఎక్కువ ఉంటుంది, మిగిలిన టైంలో తక్కువగా ఉంటుంది. లీస్ట్ ఎప్పుడు వస్తుంది? రైట్ యాంగిల్స్, మూను సన్ను రైట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు వస్తుంది. అయితే ఈ టైడల్ ఎఫెక్ట్ కూడా ఎవ్రీడే అంటే ఎగ్జాక్ట్గా 24 అవర్స్ తర్వాత కరెక్ట్గా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈరోజు ఉదయం 6 గంటలకి మనకి హై టైడ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే 6 o'clockకి మళ్ళీ హై టైడ్ వచ్చిద్దా? రాదు. ఎందుకని రాదు అంటే మనం ఎర్త్తో పాటు మూన్ కూడా రొటేట్ అవుతుంది. చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఎర్త్, ఇది మూన్. ఎర్త్ అనేది ఈస్ట్ వర్డ్ అంటే తూర్పు వైపు రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఓన్ యాక్సిస్ చుట్టూ రొటేట్ అయినప్పుడు మూన్ కనుక ఇక్కడే ఉంటే ఎగ్జాక్ట్గా 24 అవర్స్ తర్వాత మనకేమవుతుంది? టైడ్ వస్తుంది. ఇప్పుడు మూన్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటే ఎర్త్ అనేది ఓన్ యాక్సిస్ చుట్టూ రొటేట్ అవడానికి 24 అవర్స్ టైం పట్టింది. అప్పుడు మనకేం జరుగుతుంది? ఈరోజు 6 o'clockకి హై టైడ్ వస్తే నెక్స్ట్ డే కూడా 6 o'clockకి హై టైడ్ వస్తుంది. కానీ మూన్ రెస్ట్ పొజిషన్లో ఉంటుందా? ఉండదు. మూన్ కూడా ఏమవుతుంది? సన్ చుట్టూ తిరుగుతుంది కదా. అంటే ఎర్త్ అనేది ఒక రొటేషన్ కంప్లీట్ చేసి వచ్చేలోపు మూన్ ఇక్కడి నుంచి ఏమైంది? ఇక్కడికి మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడే చూసుకోండి, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మారింది. అంటే పొజిషన్ చేంజ్ అవడం వల్ల మనకి టైడ్ రావడం కూడా ఏమవుతుంది? లేట్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ 6కి టైడ్ వచ్చింది అనుకోండి, హై టైడ్. మళ్ళీ నెక్స్ట్ డే 6:50కి హై టైడ్ వచ్చింది. అంటే ఎవ్రీ డే దెర్ విల్ బి ఏ ల్యాగ్ ఆఫ్ టైమ్ విచ్ వుడ్ బి ఈక్వల్ టు 50 minutes. టైడ్ రావడంలో ల్యాగ్ జరుగుతుంది. ఎంత ల్యాగ్ జరుగుతుంది అంటే 50 minutes ల్యాగ్ జరుగుతుంది. అంటే ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 successive tides విల్ బి ఈక్వల్ టు 12 hours 25 minutes. ఒక హై టైడ్ ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6 o'clockకి ఒక హై టైడ్ వస్తే నెక్స్ట్ హై టైడ్ ఎప్పుడు వచ్చింది? 12 hours 25 minutesకి వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత 24 hours 50 minutesకి ఇంకొక హై టైడ్ వచ్చింది. ఓకే, ఇవి టైడల్ ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది. అయితే ఈ టైడల్ రేంజ్ అనేది అంటే టైడ్ లెవెల్, లిక్విడ్ లెవెల్ రైజ్ అవుతుంది అన్నాం కదా, ఆ లెవెల్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది? ఈ లెవెల్ ఓపెన్ సీలో నథింగ్ బట్ టైడల్ ఎఫెక్ట్ వలన రైజు ఫాల్ అనేది ఎంత ఉంటుంది అంటే నియర్లీ 2 to 3 feet మాత్రమే ఉంటుంది. 2 అడుగుల నుంచి 3 అడుగుల హైట్ మాత్రమే వాటర్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ? ఓపెన్ సీలో అంటే సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత, అంటే బాగా సీ షోర్ నుంచి ఎక్కువ దూరం వెళ్తే అక్కడ మనకి 2 అడుగుల నుంచి 3 అడుగుల వరకు మాత్రమే ఉంటుంది. అయితే సీ షోర్ దగ్గర ఇదే 2 అడుగులు 3 అడుగులు లిక్విడ్ హైట్ పెరిగిద్ది అంటే కాదు. సీ షోర్ దగ్గర ఏం జరుగుతుంది అంటే టైడల్ ఎఫెక్ట్ అనేది 2 feet కంటే ఎక్కువ ఉండొచ్చు, 2 feet కంటే తక్కువ కూడా ఉండొచ్చు. కొన్ని చోట్ల టైడల్ ఎఫెక్ట్ అసలు ఉండకపోవచ్చు. సరే, ఈ టైడల్ ఎఫెక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే హైట్ 2 అడుగుల హైట్ పెరుగుతుందా వాటర్, 4 అడుగుల హైట్ వరకు పైకి వెళ్తుందా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ట్రాపికల్ రీజన్ అంటే నథింగ్ బట్ ట్రోపోగ్రఫీ ఆఫ్ ది ఎర్త్ యొక్క ట్రోపోగ్రఫీ వలన అంటే మనకి ఆ ప్లేస్ అనేది ఏ విధంగా ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ సీ షోర్ లైన్ ఇలా ఉందనుకోండి, ఇది సీ షోర్, ఇది ఓషన్. ఇలా ఓషన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వాటర్ యొక్క ఫోర్స్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకని? ఇది స్లోప్ ఇలా ఉంది కాబట్టి ఈ స్లోప్ వలన వాటర్ లెవెల్ ఇక్కడ పైకి వెళ్తుంది. అంటే ఈ ట్రోపోగ్రఫీ వలన రావాల్సినటువంటి హైట్ కంటే ఇంకా హైట్ అనేది ఏమవుతుంది? ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఎస్టరీస్ అంటారు. ఎస్టరీస్ అంటే
ద ప్లేస్ అట్ విచ్ ద రివర్స్ ఆర్ కంబైన్డ్ విత్ ది ఓషన్స్. రివర్స్ అనేవి వచ్చి ఓషన్లో కలుస్తాయి కదా, నదిలో ఇప్పుడు కృష్ణా నది ఉంది, లేకపోతే గోదావరి ఉంది, ఇవన్నీ వెళ్ళి ఏం చేయాలి, చివరికి సముద్రంలో కలవాలిగా. కరెక్ట్గా కలిసేటువంటి పొజిషన్ని ఎస్టరీస్ అంటారు. ఆ ఎస్టరీస్ దగ్గర ఈ టైడల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే జనరల్గా ఓషన్లో వాటర్ అనేది ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇదిగోండి, ఓషన్లో వాటర్ ఇలా ముందుకు వెళ్తుంది, ఇటు నుంచి రివర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవైపు నుంచి రివర్ ఫ్లో ఉంటుంది, ఇంకో వైపు నుంచి ఓషన్ ఫ్లో ఉంటుంది. ఈ ఓషన్ వాటర్ ఇటు ముందుకు వస్తూ ఉంటాయి, రివర్ వాటర్ ముందుకు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఓషన్ వాటర్ అనేది ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మూవ్ అవుతూ ఉంది అంటే ఒక ఆసిలేషన్ జరిగినట్టే కదా. అంటే దానికి కొంత న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంది. నథింగ్ బట్ ఓషన్ విల్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ఇన్ ద సేమ్ వే, డ్యూ టు ది టైడల్ ఎఫెక్ట్ ద లిక్విడ్ లెవెల్ విల్ రైజెస్ అండ్ ఫాల్స్. దిస్ ఈజ్ ఆల్సో యాజ్ వన్ ఫ్రీక్వెన్సీ. అంటే టైడల్ ఎఫెక్ట్ పైకి కిందకి, అంటే టైడల్ ఎఫెక్ట్ వల్ల లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వాటర్ లెవెల్ ఓషన్లో ముందుకి వెనక్కి మూవ్ అవుతుంటుంది, దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే రెండు ఫ్రీక్వెన్సీస్ అనేవి మ్యాచ్ అవుతాయో అప్పుడు మనకి రిజోనెన్స్ కండిషన్ అనేది వస్తుంది. ఆ రిజోనెన్స్ కండిషన్ రావటం వలన మనకేమవుతుంది, టైడల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. టైడల్ ఎఫెక్ట్ అంటే న్యాచురల్గా మనకు వచ్చేదంతా 2 to 3 feet. కానీ మనకున్నటువంటి ట్రోపోగ్రఫీ అంటే మనకి ఎర్త్ యొక్క షేప్స్ వలన, అంటే సీ షోర్ యొక్క షేప్ వలన, ఎస్టరీస్ అంటే రివర్స్ వచ్చి కలిసేటువంటి పొజిషన్స్లో ఫ్రీక్వెన్సీ వలన మనకి టైడల్ ఎఫెక్ట్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. ఎర్త్ మీద మ్యాక్సిమం టైడల్ ఎఫెక్ట్ ఎంతవరకు వస్తుందంటే 30 అడుగుల వరకు వస్తుంది. అది మన దగ్గర కాదు, కెనడాలో బే ఆఫ్ ఫండీ దగ్గర 30 అడుగుల వరకు లిక్విడ్ లెవెల్ అనేది రైజ్ అవ్వటం జరుగుతుంది. ఓకే, మనకి ఇండియాలో కూడా ఒక 2-3 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. 2-3 పొజిషన్స్లోనే మనకి ఈ టైడల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, ఇంతవరకు టైడల్ ఎఫెక్ట్, టైడ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయని, నెక్స్ట్ క్లాస్లో ఈ టైడల్ ఎఫెక్ట్ ఉపయోగించుకొని ఏ విధంగా మనం పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది చూద్దాం.